కనాను నుండి ఐగుప్తునకు వెళ్ళినది ఎవరు? ఎంతమంది? యాకోబు గారి కుమారులు మనమలు కొద్ది మంది, 70 మంది వెళ్ళారు. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చింది ఎవరు అంటే కాల్బలము 6,03,550 మంది. కాల్బలము అంటే యుద్ధము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారు. ఇంకా చెప్పాలంటే 20 సంవత్సరాలు పైబడి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు. మరి మిగిలిన వారందరినీ కలుపుకుంటే సుమారు మనం చెప్పేది 25 లక్షలు. కానీ వీళ్ళు మాత్రమే కాదు ఐగుప్తు నుంచి బయలుదేరింది. గొర్రెలు, గొడ్లు, పశువులు మందతో పాటు బయలుదేరారు. వీటితో పాటు లేదా వాళ్ళ మందలతో పాటు ఇంకెవరు బయలుదేరారు అంటే మళ్ళొకసారి రిఫరెన్స్ని మనం చూసుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 37, 38 వచనాలు. నిర్గమాకాండము 12వ అధ్యాయము 37, 38 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరను. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే బాగా వినాలి. కాల్బలము 6,03,550. మొత్తం ఇశ్రాయేలీలు సుమారు 25 లక్షలు. వారు కాక అన్యజనుల సమూహము ఒక సమూహంగానే బయలుదేరింది. వాళ్ళు కూడా కొన్ని లక్షలు అయి ఉండొచ్చు. వీళ్ళతో పాటు మరొక ప్రాముఖ్యమైనది బయలుదేరింది. అదేంటో తెలుసుకునే ముందు మనం ఏం ఆలోచించామంటే వాళ్ళ పశువులతో పాటు వెండి, బంగారం కూడా విస్తారంగా వీళ్ళ దగ్గర ఉంది. ఎక్కడిది వీళ్ళకి? అసలు ఎంతో కష్టపెట్టారు, ఇబ్బంది పెట్టారని మాట్లాడుకుంటాం కదా మనం మామూలుగా. కానీ ఎక్కడిది అంటే దేవుడు ఏం చెప్పారంటే మీరు బయలుదేరే ముందు ఐగుప్తులను అడిగి వెండి, బంగారు నగలు తీసుకొని పెట్టుకోండి. ఎందుకు ప్రభువా? పెట్టుకోండియా. మా దేవునికి బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు మొండి తలతో లేదా మొండి మెడలతో వెళ్ళాం, మేము చక్కగా అలంకరించుకొని వెళ్ళాలని అడగండి. మీతో వాళ్ళకి చాలా పరిచయం ఉంది కదా, కాబట్టి వాళ్ళు మీకు ఇస్తారు, మీరు వాటిని ధరించండి. ఎందుకు ఇస్తారు? వాళ్ళు 400 ఏళ్ళు కలిసి జీవించారు. ముందే చెప్పుకున్న వాళ్ళ పిల్లలు వీళ్ళకి, వీళ్ళ పిల్లలు వాళ్ళకి, ఒకరితో ఒకరికి ఇరుగు పొరుగు అనుబంధాలు ఉన్నాయి. కాబట్టి దేవుడే వారిని తీసుకోమంటే వారు తీసుకున్నారు. వారు కూడా ఎలా ఇచ్చారట? సంతోషంగానే ఇచ్చారు. మనవాళ్లే కదా, పండుగ చేసుకొని వచ్చేస్తారు, బలి వచ్చేస్తారు అని చెప్పేసి. వీటితో పాటు అత్యంత విలువైన ఒక పదార్థం లేక ఒక వస్తువు వాళ్ళతో పాటు బయలుదేరింది. అదేంటి అంటే నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని ఇశ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. బ్రతికున్న వాళ్ళతో పాటు మరొకటి బయలుదేరింది. ఏంటది? ఈ రోజుతో మనకు చావంటే భయం పోవాలరా. మామూలుగా ఎవరైనా చనిపోయారంటే మనకు భయం వేస్తుంది, సమాధుల వైపు వెళ్ళాలంటే మనకు భయం వేస్తుంది. కానీ విచిత్రం చెప్పిన 40 సంవత్సరాలు యోసేపు గారి శవాన్ని వాళ్ళతో పెట్టుకొని తిరిగారు ఇశ్రాయేలీలు. అన్ని లక్షల మందిలో పిరుకోళ్ళు లేరంటారా? అవునండి, బోన్స్ అంటే మమ్మీ కదా. ఐగుప్తీలు తయారు చేసేదేంటి? మమ్మీ కదా. బోన్స్ అయినా భయమే కదండి. మనం ఆ భూమిని తవ్వుతుంటే ఒక ఎముక కనిపిస్తే పరుగు. అంతేనే. అక్కడ ఎముకలంటే ఏంటి? వాళ్ళ మమ్మీలా తయారు చేసేస్తారు కదా. ఒక రకంగా చెప్పాలంటే సమాధి పెట్టింది తెస్తున్నారు. ఎన్ని రోజులు చెప్పాలి? ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు. ఎందుకు తీసుకొచ్చారు? అసలు మోషే గారు పుట్టేటప్పుడు యోసేపు గారు ఉన్నారా? లేరు. ఆదికాండం 50వ అధ్యాయంలోనే ఆయన చరిత్ర ముగిసిపోయింది. నిర్గమాకాండం 2వ అధ్యాయంలో మోషే గారు పుట్టారు. కానీ ఇశ్రాయేలీల చేత యోసేపు గారు రూఢిగా ప్రమాణం చేయించుకున్నారట. ఏమని? దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కనానికి, మీరు వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు తీసుకెళ్ళిపోరా.
నన్ను ఇక్కడ ఉంచొద్దు. ఏం చేసుకుంటారు ఎముకల్ని కదా, ఏం చేసుకుంటారు? మామూలుగా ఆలోచించండి. యోసేపు గారు ఐగుప్తు దేశంలో చక్రవర్తి తర్వాత స్థానం. ఇప్పుడు ఆ దేశంలో ఉండగా చనిపోతే అతనిని సమాధి చేయాలంటే ఎంత ఘనంగా చేస్తారు? మామూలుగా ఆలోచిద్దాం, అంతేనా? అధికార లాంఛనాలతో మన వాళ్ళు చూడండి, మంత్రులుగా చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళ పదవి విరమణ చేసిన తర్వాత చనిపోయినా మనం అధికార లాంఛనాలతోనే సమాధి చేస్తాం. ఆర్మీలో పనిచేసి వస్తే చనిపోతే అధికార లాంఛనాలతో చేస్తాం కదా. మరి ఐగుప్తు దేశంలో ఏదో చిన్న పేరు వచ్చిన వ్యక్తి యోసేపు గారు అంటే, ఫరో తర్వాత స్థానం, ఇంకా చెప్పండి ఫరో ఇంటి మీద కూడా అతనికి అధికారం కలిగిన వ్యక్తి కదా. ఆయన అక్కడుండగా చనిపోతే సమాధి చేయాలి అంటే ఎలా చేస్తారు? మామూలుగా అయితే చాలా ఘనంగా చేస్తారు. ఇటు చూస్తే సహోదరులు వచ్చేసారు, వాళ్ళ పిల్లలు పెరిగిపోయారు, వీళ్ళు కూడా. అటువైపు చూస్తే ఐగుప్తీలంతా ఫరో ఆజ్ఞాపించాడు కాబట్టి యోసేపుని చాలా బాగా చూసుకుంటున్నాడు, ఎంత గొప్పగానే చూసుకుంటున్నారు కదా. మరి ఆయన చనిపోతే చాలా ఘనంగా చేస్తారు. ఇంకా చెప్పాలంటే మంచి పిరమిడ్ ఆయన పేరు మీద ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఉండేది. ఫరోల సమాధుల్ని కదా మనం పిరమిడ్స్ అంటున్నాం. మరి అక్కడే ఆయన మరణించారు కాబట్టి, అక్కడ ఆయన ఏలాడు కాబట్టి, అక్కడ ఆయనకు మంచి పేరు వచ్చింది కాబట్టి అక్కడే సమాధి చేయవలసి వస్తే అతన్ని గొప్పగా చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చరిత్రలో ఒక గొప్ప, మనం మామూలుగా ఇప్పుడు మాట్లాడుకుంటాం గిజా పిరమిడ్ చాలా ప్రత్యేకమైంది అని ఐగుప్తు చరిత్రలో. అలాగే యోసేపు గారి కొరకు నిర్మించిన పిరమిడ్ని కూడా ఈరోజు గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు. మన వాళ్ళు ఎవరైనా ఆ దేశానికి వెళ్తే తప్పకుండా దాన్ని చూసి వచ్చేవాళ్ళు, అదొక టూరిస్ట్ ప్లేస్ అయ్యేది. కానీ దీన్ని కోరుకోలేదు ఎందుకు యోసేపు గారు? మనం గమనించాలి, మోషే గారు కోరుకోలేదు, భక్తులు ఎవరు గొప్ప గొప్ప సమాధులు కావాలని కోరుకోలేదు, కానీ స్వజనుల దగ్గరికి వెళ్ళాలని మాత్రం కోరుకున్నారు, లేకపోతే పితరులున్న చోటుకి వెళ్ళాలని మాత్రం కోరుకున్నారు. అసలు యోసేపు గారు చనిపోయే ముందు తన సహోదరులందరినీ పిలిచి, వారి పిల్లలందరినీ పిలిచి వారి చేత ఒక ప్రమాణం చేయించుకున్నారట. ప్రమాణం చేయించుకునే ముందు ఆయన చెప్పిన ఒక మాట హెబ్రీ పత్రికలో రాయబడింది, చాలా బాగుంటుంది. అక్కడ చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మన పెద్దక్క జ్ఞాపకం చేసింది కూడా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం, లేకపోతే అదే 22 చదువుదాం. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీల కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించును. బాబు ఒకసారి అందరూ నా దగ్గరికి రారా? ఎందుకు? మీరు గమనిస్తానండి, భక్తులంతా తాము చనిపోయే ముందు పిల్లలైతే పిల్లలు, వారు నడిపిన పిల్లలైతే అంటే కన్న పిల్లలైతే కన్న పిల్లలు, వారు నడిపిన పిల్లలైతే నాయకులు కూడా నడిపిన పిల్లలైతే వాళ్ళని దగ్గరకు పిలిచి ప్రారంభం నుండి వారికి తెలిసిన చరిత్ర అంతా చెప్పి ముగింపు చేసినట్టే మనం చూస్తాం. అబ్రహాము గారు పిలిచి పిల్లల్ని ఆశీర్వదించారు, యాకోబు గారు పిలిచి పిల్లల్ని ఆశీర్వదించారు, ఇంకా మోషే గారు, యెహోషువ గారు, వీళ్ళంతా ఏం చేశారు? పిలిచి ఇదిగో మన దేవుడు ఒకప్పుడు ఇలా చేసి ఈనాటికి మనల్ని ఈ స్థితికి తెచ్చారు, మీరు మాత్రం ఆయననే సేవించాలి. మీరు ఎవరిని సేవించినా మేము నమ్మిన దేవుణ్ణే సేవిస్తామని సెలవిచ్చారు కదా. ఆ లిస్టులో ఇది కూడా చేరుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే యోసేపు గారు కూడా వీడ్కోలు ప్రసంగం చేస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలతో. ఇశ్రాయేలీలు అంటే అప్పుడు ఆయన కాలానికి ఉన్న వారితో. అంటే ఒక మాట చెప్పాలంటే యోసేపు గారు ఎప్పటి వరకు ఉన్నారు అంటే, యోసేపు గారి కుమారుడు మనష్షే కుమారుడు మాకీరు గారు యోసేపు గారి ఒడిలో పెంచబడినట్లు మనం ఆదికాండలో చదువుకుంటాం. అంటే యాకోబు గారి తర్వాత ఒక 3-4 తరాల వరకు ఉన్న వారందరితో కూడా యోసేపు గారు పిలిచి ఒక మాట చెప్పారు. ఏమనంటే, దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. అదేంటి అంటే, కనాను నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా, మన పితరుడైన అబ్రహాము ద్వారా మనకి తెలిసిన విషయం ఏంటి? మరలా మనం కనానికి వెళ్ళిపోతాం. కానీ వెళ్ళేటప్పుడు మీరు భలే వెళ్తారు తెలుసా? ఎలాగెళ్తామండి? వాళ్ళతో తిట్టించుకొని కొట్టించుకొని అరవసాకిరి చేసి వెళ్తామా? అదంతా ఒక ఎత్తు. కానీ మీరు వెళ్ళేటప్పుడు గొప్పగా ప్రశంసించండి. అర్థం ఏంటి? ఆ వెళ్ళే విధానంలో ఏదో గొప్పతనం
ఉంది అని మెచ్చుకుంటున్నారు. అదే కదా ప్రశంస అంటే ఏంటి? మెచ్చుకోవడమే కదా. ఏముంది గొప్పతనం అంటే మీరు కష్టపడుతున్నా అంటే, బహుశా వారితో చెప్పారో లేదా ఆయన అనుకున్నారో మనకు తెలియదు, కానీ మేము చాలా కష్టపడుతున్నాం అనుకుంటున్నారులే, కానీ కష్టం ఏది మీది ఎక్కడ మిగలదు. మీ కష్టార్జితం అంతా మీరు సింగిల్ పైసతో సహా మీకు అప్పగించేస్తాడు. వాటిని తీసుకుని మహాసంబరంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీ కష్టార్జితాన్ని తీసుకుంటారు. 2, ఎంత బాధను మీరు అనుభవించారో అంత ఆనందంతో మీరు బయటకు వెళ్ళిపోతారు. ఈ 2 విషయాలు ప్రశంసకి తగినవేనా? ఏమండి చెప్పండి నా వైపు చూసి. తగినవే కదా. మామూలుగా కష్టార్జితం అనుభవించకపోతే బాధ లేదు, ఊసురోమంటూ ఏడుస్తూ మన కొంత నష్టపోయి వెళ్తే బాధ. కానీ ఆయన ఏం చేస్తున్నారు? ప్రశంసిస్తున్నారు. అంటే వీరు వెళ్ళేది, వీరి నిర్గమము అంటే ప్రయాణం, వీళ్ళ ప్రయాణము గొప్పగా ఉంటుంది అని బ్రతికుండగానే యోసేపు గారు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. అంటే అప్పుడే చూస్తున్నారు ఆయన వీళ్ళ ప్రయాణాన్ని. ఎప్పుడు చెప్పాలి? ఆయన మరణానికి మాట్లాడరేంటండి? మరణానికి ముందే చెప్తున్నారు ఏమని? మీరు ఇక్కడికి వచ్చాను, కష్టపడ్డాము, అంత మాదంతా ఐగుప్తీయులు దోచుకుంటున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు అనుకుంటున్నారేమో. మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు దర్శిస్తాడు మిమ్మల్ని అందరినీ ఎంతకంటే గొప్పగా. అప్పటిలో ఐగుప్తు దేశమే చాలా బాగుండేది కదా. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికంటే ముందు ఐగుప్తు దేశంలో నైలు నది ఉంది. నైలు నది పరివాహక ప్రాంతాల్లో ఉండడం వలన, నైలు నది వలన ఐగుప్తు దేశం ఎప్పుడూ సస్యశ్యామలంగానే ఉంది. అందుకే కదా అబ్రహాం గారి కాలంలో కరువు వచ్చినా ఐగుప్తుకి వెళ్ళారు, కనానులో కరువు వచ్చినా ఐగుప్తుకి ఆహారాన్ని కొనుక్కోవడానికి వెళ్ళారు. అయితే అంత సస్యశ్యామలంగా ఉండే ఐగుప్తు దేశం కంటే కూడా రేపు మీరు వెళ్ళబోయే కనాను ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాంటి అద్భుత ప్రదేశానికి మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించడం ఆయన. మీరు ఎంత కష్టపడతారో ఇక్కడ అంతా మీరు తీసుకెళ్ళొచ్చు. పశు సంపద, వెండి బంగారాలు, వీటికి మించి ఆనందంతో బయలుదేరారు వాళ్ళు. అవునా? మనం చదువుతాం. ఎక్కడ చదువుతాం? సంఖ్యాకాండం ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము వారు ఎలా బయలుదేరారో వ్రాయబడిన మాట. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. ఎలా వచ్చారు బయటికి వీళ్ళు? అప్పటి వరకు ఎలా ఉన్నారు? మూల్గుతూ మొరపెట్టారు, మా మనవి వినవా, మమ్మల్ని బంధకాల నుంచి విడిపించవా అని కదా. విన్న దేవుడు ఏం చేశారు? ఇప్పుడు మోషే గారిని పుట్టించి పెంచి అన్ని విద్యలు నేర్పించి ఆ దేశానికి పంపించి ఇప్పుడు బయటకు తీసుకొస్తుంటే ఐగుప్తీయులేమో తమ ప్రథమ సంతానాన్ని కోల్పోయి పాతి పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే వీళ్ళు మాత్రం తమ తొలిచూలులందరినీ చేతపట్టుకుని విజయోత్సాహంతో బయటకు వస్తున్నారు. 1 విజయము, 2 ఉత్సాహము, ఆనందంతో బయటకు వస్తున్నారు. ఎందుకు ఆనందం? 1 తమ పిల్లలు బ్రతికే ఉన్నందుకు జ్యేష్ఠులు, 2 తమ కష్టార్జితం తమతో వస్తున్నందుకు, 3 తమతో పాటు కొంతమంది అన్యులను కూడా సంపాదించుకున్నాం మేమని కదా. ఇంత ఉత్సాహంలో కూడా వాళ్ళ వెంటే నడుస్తుంది ఏంటది? యోసేపు గారి ఎముకలు. ఎందుకు కోరుకున్నాడంటే ఇవన్నీ ముందుగానే చూస్తున్న ఆయనకు అనిపించింది, నేను నా ఎముకలు ఇక్కడ ఉండ తగదు. నేను నా అభిప్రాయం చెప్తాను ఇక్కడ మీకు చెప్పనా. మోషే గారిని గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నామంటే మోషే గారి శవాన్ని ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు దక్కనీయలేదు అంటే మనకు అర్థమైంది ఏంటి అంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన నాయకుడు కాబట్టి. మేము మోషే శిష్యులం అంటారు వాళ్ళు, క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారి దగ్గర కూడా. అంత గొప్ప నాయకుని శవము దొరికితే
తప్పకుండా ఏం చేస్తారు? విగ్రహారాధనే చేస్తారు కదా. గిద్యోను గారు ఏర్పాటు చేసిన ఏఫోదునే వదలలేదు వాళ్ళు. అలాగే దేవుడే చెప్పిన ఇత్తడి సర్పాన్ని వదలలేదు వారు, నెహుష్టాని పేరు పెట్టుకుని. ఈరోజు మనం కూడా చూస్తున్నాం, కొన్ని సంఘాలను స్థాపించిన నాయకులని పూజిస్తున్నారు. వాళ్ళ మట్టి తింటే మంచిదని, వాళ్ళ సమాధుల మీద పడుకుంటే పిల్లలు పుడతారని, రకరకాల కారణాల చేత ఈ రోజుల్లో మంచిగా బ్రతికిన వాళ్ళది ముట్టుకుంటేనో వాళ్ళ మట్టి తింటేనో ఏదో జరుగుతుంది అనుకుంటే, మరి దేవునికి ప్రతినిధులుగా ఉండి దేవుని పిల్లలను నడిపిన వారి శవాలు దొరికితే వదలరు కదా. అలాగే ఐగుప్తు దేశంలో వదిలితే ఫరో అంతటి స్థానం ఇచ్చి ఎప్పటికీ కొలుస్తూనే ఉండేవారు యోసేపు గారిని. బహుశా అనుకున్నారేమో యోసేపు గారు, ఇక్కడ నేను లేకపోతే ఇక్కడ నా సమాధి ఉండడానికి వీలు లేదు, కాబట్టి ఏం చేయాలి? దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళిపోరా. అందుకే మనం చదువుకుంటాం ఆఖరి అధ్యాయం, ఆదికాండము ఆఖరి అధ్యాయం అంటే 50వ అధ్యాయము, 50వ అధ్యాయము 25వ వచనం లేకపోతే 24 నుండి చూద్దాం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకున్నాను. యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. ఇప్పుడు ఈ పెట్టెని తీసుకెళ్తున్నారు. ఒక్క మాట చెప్పాలి అంటే, కనాను నుంచి ఐగుప్తుకు వెళ్ళిన వాటిలో ఏ ఒక్కటి మిగిల్చకుండా, అప్పటికి చనిపోయిన వారిని తప్ప, అంటే మరి 400 సంవత్సరాలు చాలామంది చనిపోయి ఉంటారు కదా, వాళ్ళని తప్ప బ్రతికున్న వారందరూ క్షేమంగా రావడంతో పాటు ముఖ్యంగా యోసేపు గారి సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచినటువంటి పెట్టెను 40 సంవత్సరాలు వారు తమ భుజముల మీద మోసుకుంటూనే తెచ్చారు. లేకపోతే మందలున్నాయి కాబట్టి ఒంటెల మీదో గాడిదల మీదో మోసుకుంటూ తెచ్చి ఉండొచ్చు. కానీ 40 సంవత్సరాలు వీరు ఎటు తిరుగుతున్నా, ఎక్కడ ఆగుతున్నా వారి మధ్యలో దానిని దింపుకొని ఒక ప్రక్కన పెట్టుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ జీవిస్తూ వచ్చారు. ఎందుకలా? అసలు ఆ విషయాన్ని దేవుడు ఎందుకు మన కొరకు రాయించారు? ఒకసారి వాళ్ళ జీవిత చరిత్రలను చూస్తే మనము, మొట్టమొదటిగా మనకి చనిపోయి అంటే కనాను దేశానికి వెళ్ళిన తర్వాత చనిపోయిన వారిలో మొట్టమొదటి కనిపించేది శారా గారు. శారా గారు చనిపోగానే అబ్రహాము గారు ఏం చేశారంటే, ఆ శవాన్ని పాతి పెట్టడానికి ఒక స్థలం కావాలి. వాళ్ళందరూ అన్నారు, మా మధ్యలో నువ్వు మహారాజులా ఉన్నావయ్యా, ఏది కావాలంటే అది నీకు ఇచ్చేస్తాం, తీసుకో. అంటే ఎంత శ్రేష్టమైన భూమినైనా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ అబ్రహాము గారు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. నాకు ఊరికే వద్దు. ఎందుకు? నేను పరదేశనయ్యా ఇక్కడ, కాబట్టి ఏది తిన్నా, ఏది త్రాగినా, ఏది కొనుక్కున్నా డబ్బులు పెడతా, నాకు ఉచితంగా ఏది వద్దు అన్నారు. చివరికి మాట్లాడుకున్నారు, ఏం కుదరలేదు. ఒక శ్రేష్టమైన భూమిని ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు. హేతుకుమారులు ఎఫ్రోను పొలం వెళ్ళి మక్పేల గుహ చాలా బాగుంటుంది అనగానే, తీసుకో, రేట్ ఎంత? అది ఎంత ఉంటుందండి? 400 తులములు వెండి. అది మీకెంత? నాకెంత? అక్కర్లేదు, క్యాజువల్గా చెప్పాడు ఆయన. అది పట్టుకున్నారు అబ్రహాం గారు. ఓకే, 400 తులముల వెండి అయితే ఇదిగో మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం తూచిస్తున్నానని తూచిచ్చి ఆ స్థలాన్ని తీసుకుని శారా గారిని పాతిపెట్టారు. అది మొదలుకుని శారా గారిని అక్కడే పాతిపెట్టారు, అబ్రహాం గారిని అక్కడే పాతిపెట్టారు, ఇస్సాక్ గారిని అక్కడే పాతిపెట్టారు, రిబ్కా గారిని అక్కడే పాతిపెట్టారు, లేయ గారిని అక్కడే పాతిపెట్టారు. రాహేల్ గారు మాత్రం మార్గ మధ్యంలో వస్తూ ఉండగా చనిపోయారు కాబట్టి బేత్లెహేముకు దగ్గరలో పాతిపెట్టారు. ఇప్పుడు ఇక్కడికి ఐగుప్తు దేశానికి వచ్చేసిన యాకోబు గారిని కూడా తీసుకెళ్ళి అక్కడే సమాధి చేశారు. యోసేపు గారితో ప్రమాణం చేయించుకున్నారు కదా ఆయన, నాన్న నేను చనిపోతే మాత్రం మా తాత కొన్నాడు సమాధి అక్కడ ఉంది, దయచేసి నువ్వు నన్ను అక్కడ తీసుకెళ్ళిపోవా అన్నారు. నిజంగా చనిపోగానే యోసేపు గారు అన్నదమ్ములు అందరూ కలిసి అక్కడికి తీసుకెళ్ళి సమాధి చేసి వచ్చారు. ఇప్పుడు యోసేపు గారు కూడా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట ఏంటి అంటే, నా శవమును లేక నా ఎముకలను కూడా మీరు అక్కడికి తీసుకొని వెళ్ళిపోవాలి.
ఏం నేర్పుతుంది ఇది అంటే శవాన్ని బాగా చూడాలి అనేది మాత్రం కాదు. అదే అనుకుంటే మరి మోషే గారు చనిపోయారు. కొంతకాలమైన తర్వాత మోషే గారు చనిపోయిన తర్వాత ఆ అధికారం ఎవరు తీసుకున్నారు? యెహోషువ గారు. యెహోషువ గారు తీసుకెళ్లారా మరి? ఈ పెట్టిన మన వెనకాలే మోసుకెళ్తాను, ఎక్కడో చోట పడేసండి ఏలోనో, మోషే గారి శవం పడిపోతే లేదు కానీ ఇది పడితే వచ్చింది అనుకున్నారా? తీసుకెళ్లారా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతి పెట్టిరి. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? తీసుకెళ్లారా? ఎవరు పాతి పెడుతున్నారు? ఎవరి కాలంలో పాతి పెట్టబడుతుంది? యెహోషువ గారి కాలం అండి. యెహోషువ గ్రంథంలో చదువుకుంటున్నాం మనం. మోషే గారు మరణించిన, మోషే గారి శవం ఆ లోయలో పడిపోయిన, యోసేపు గారి ఎముకలు మాత్రము అనుకున్న స్థలానికి చేరాయి. ఎందుకు? పెద్ద విశేషమైన సంగతులు ఏం లేవు, కానీ 2 ప్రాముఖ్యమైన విషయాలు మాత్రం ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలనుకుంటున్నారు. ఏంటది అంటే మొట్టమొదటిది, 40 సంవత్సరాలు వారి ప్రయాణంలో ప్రతి దినము ఆ పెట్టిన వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఏమి అర్థం కావాలి అంటే మనము కూడా ఇంతే. అంటే మరణం అనేది అందరికీ వస్తుంది, ప్రాప్తిస్తుంది, సంప్రాప్తం అవుతుంది. మనము ఏదో ఒక రోజు మరణిస్తాం. మన ఎముకలు ఇంతే. ఆయన ఐగుప్తు దేశంలో ఉండగా కాబట్టి సుగంధ ద్రవ్యాలు పూశారు కాబట్టి ఎముకలు ఉన్నాయి. మనము కూడా ఇంతే. అంటే దాన్ని చూడగానే వారిలో మరణం అంటే భయం పోవడం ఒకటైతే, ఇది అందరికీ వచ్చేది. ఎందుకు అందరికి వచ్చేది? ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఉండగా ఐగుప్తు దేశాన్ని ఏలిన యోసేపు గారికి నిజంగా మరణించకుండా ఉండే పరిస్థితిలో ఉంటే అక్కడున్న డబ్బు పెట్టుకొని మరణం లేకుండా ఉండగలడు. అంతేనా? ఇగో ఈ మూలికలు వాడితే, ఈ మందులు వాడితే, వాడితే అలాంటి వ్యక్తికి మరణం ఉండదంట అని ఒకవేళ అంటే దాన్ని కొనుక్కోగలిగిన స్థాయిలో యోసేపు గారు ఉన్నారు. ఆయన కొనుక్కోలేకపోతే ఫరో కొనిస్తాడు. నా దేశాన్ని కాపాడిన వాడివి నీవు, కష్టకాలంలో ప్రపంచంలో ఎవరికి ఆహారం లేనప్పుడు నువ్వు కలభావాన్ని చెప్పడం వలన నా ప్రజలు నేను కాపాడుకోగలిగాను కాబట్టి నీకు తన ఇంటి మీద అధికారం ఇచ్చిన వాడు యోసేపు చనిపోకుండా ఉండడానికి ఏవైనా ఉంటే ప్రతి దానిని యోసేపు కొరకు సమకూర్చగలడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం నేర్చుకోవాలి ఆ పెట్టిన చూసినప్పుడు అంటే, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత అధికారం ఉన్న వ్యక్తి అయినా చనిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి, లేదా ఎముకలు శల్యాలు మిగిలిపోవాలి అనే విషయం అందరికీ అర్థం కావాలి. ప్రతి మనిషికి తన జీవితంలో మరణం ఉంటుంది. అయితే ఆ మరణం ప్రశాంతంగా చనిపోతే బాగుంటుంది. మంచి మరణాన్ని నాకు దయచేయి, నీతిమంతుల మరణం వంటి మరణాన్ని దయచేయమని అడిగారు కదా మనకి ఎవరైనా, బిలాము గారు. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు చూస్తూ కూడా ఏం చేయాలంటే, ఎందుకు మనం కాకరకాయల కోసం కేకరకాయల కోసం రోజు గొడవలు పడుతున్నాం? మన జీవితంలో కూడా ఏముంటుంది? తిన్నా ఉంటుంది, తినకపోయినా ఉంటుంది. కానీ మనకి ఉండకూడదు ఏంటి అంటే 2వ మరణం అనే ఒక పాఠం 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా దేవుడు ఆ బాక్స్ ద్వారా పాఠాన్ని నేర్పించాలనుకుని ఉంటాడేమో, మర్చిపోతారేమో అని కదా. ఆ పెట్టున్నప్పుడు ఏం జరుగుద్ది? ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏం జరుగుద్ది చెప్పండి? మనమేనంతే కదా, తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఇప్పుడు మార్గ మధ్య నిజంగానే వాళ్ళు వినేవాళ్ళు కాదు, విన్నది గుర్తుపెట్టుకునేవాళ్ళు కాదు. అయినప్పటికీ ఏదో ఒక రూపంలో వారికి ఆ విషయాన్ని తెలియచేయడానికే దేవుడు ఇష్టపడి యోసేపు గారి ద్వారా ఆ పెట్టెను వాళ్ళతో నడిపించేలా చేశాడు. ఇది ఒకటి. అంటే ప్రతి మనిషి జీవితంలో మరణం తథ్యం. ఆ వ్యక్తి ఎంత గొప్పవాడైనా, ఎంత బలవంతుడైనా, చాలామంది చెప్తూ ఉంటారు కదా, మైకేల్ జాక్సన్ ఎంతమంది 30 మంది 300 మంది డాక్టర్లు ఉండేవారట ఆయన దగ్గర. అంటే కరెక్ట్గా ఐడియా లేదు కానీ, ఎందుకు ఎలాంటి సమస్య వచ్చినా దానికి సంబంధించిన డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గరుండి చూసుకునేవాడట. అందరూ ఉన్న చాలా చిన్న వయసులోనే మరణించాడు. మనం ఎంత ప్లాన్లు చేసుకున్నా, ఎంత సిద్ధపరచుకొని ఉన్నా, ఆ సమయం వస్తే ఎవ్వరూ దాన్ని దాటి
సిద్ధపడి ఉన్నవాళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతారు, అంతే తప్ప. కాబట్టి మన జీవితంలో మనకు జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా చెప్పిన మాట, మీరు నవ్వుచున్న వాని ఇంటికి పోవడం కంటే ప్రలాపించు వాని ఇంటికి ఎందుకు? అది మన జ్ఞాపకాలలో ఉంచుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం. ఏది? మరణం అనేది. కానీ అదే భయం మనకి ఎక్కువ. ఎవరైనా గబుక్కుని ప్రస్తావించిన, ఇప్పుడు ఎందుకు ఈ బాధ పడలేకపోతున్నా, చచ్చిపోతే బాగున్నాను, అంత మాట ఎందుకండి, ఊరుకోండి అనకండి అని మన నోటి మీద చేయేస్తారు. అంటే అదేదో వినకూడని మాటలా ఫీల్ అవుతున్నాం మనం. ఏదో రకమైన భయాన్ని పెట్టుకున్నాం. కానీ మామూలుగా ఆలోచిస్తే కామనే కదా, మన పితరులు వెళ్ళిపోలేదు, మన తాతలు ముత్తాతలు వెళ్ళిపోలేదా, రేపు మనం వెళ్ళిపోవాలి, మన వెనక మన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది సహజమే, చాలా ఈజీగా తీసుకోవాల్సిన విషయం. అది మన జ్ఞాపకాలలో తప్పకుండా ఉండవలసిన విషయం. ఒకవేళ ఉండదేమో అనుకున్నారేమో, యోసేపు గారిని వాళ్ళతో నడిపిస్తూ ఆ విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూనే వచ్చారు అని చెప్పాలి. దీన్ని బట్టి మనం కూడా ఏం చేయాలి? తప్పకుండా ఈ విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఒకటి. ఇక రెండో విషయం ఏంటి అంటే, యోసేపు గారు ఐగుప్తు దేశంలో పరవాసి, అది తన దేశం కాదు. మరి తన సొంత దేశం ఏది? కనాను. తన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన దేశం ఏది? కనాను. అక్కడికి రావాలి. రెండో విషయాన్ని ఏం నేర్పిస్తుందంటే, అంటే ఒక పాఠాన్ని నేర్పించే విషయంలో ఏం నేర్పిస్తుంది అంటే, యోసేపు గారి ఎముకలు కూడా స్వదేశానికే తిరిగి వచ్చాయి. అంటే అందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, నువ్వు ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నా నువ్వెక్కడి నుంచి వచ్చావో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాల్సిన వాడివే అనే పాఠాన్ని నేర్పడానికే ఆ పెట్టె వాళ్ళతోనే ప్రయాణం చేసింది. కాల్బలంలో చేరింది ఇద్దరే కదా, మనకు తెలిసింది. కాల్బలంలో చేరింది ఇద్దరే, మధ్యలో పుట్టిన వాళ్ళు చేరారు. కానీ బయలుదేరిన వారిలో, బాగా గుర్తుపెట్టుకుని, బయలుదేరిన వారిలో కాల్బలంతో పాటు చివరి వరకు చేరింది ఏది? యోసేపు గారి. అంటే అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? బయలుదేరేటప్పుడు ఉన్న వాళ్ళకి పాఠం అది, మధ్యలో పుట్టిన వాళ్ళకి పాఠం అది, చనిపోయే వరకు చివరి వరకు చేరేవారికి అది పాఠం. శవం కూడా పాఠాలు నేర్పిస్తుందా? నేర్పించింది. అంతేగా? దాన్ని చూసి ప్రతి మనిషి జీవితంలో మరణం ఉంటుంది శరీర సంబంధంగా, కానీ రెండవ మరణం పొందకూడదనే విషయం నేర్చుకోవాలి. రెండు, ఎక్కడ నుండి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం యాత్రికులము, పరదేశులము అనే విషయం ఎల్లప్పుడూ మన జ్ఞాపకాలలో ఉండడానికి దేవుడు వాడుకున్నది దేనిని అంటే, ఈరోజు పాఠం ద్వారా యోసేపు గారి, అంటే నీతిమంతుల ఎముకలు కూడా మనకు పాఠాలు నేర్పిస్తాయి అన్నమాట. అంతే కదండి? నీతిమంతుల ఎముకలు కూడా పాఠం నేర్పిస్తాయి. ఇక మూడో విషయం ఏంటి అంటే, యోసేపు గారు నాకు ఇక్కడ గొప్ప స్థాయి ఉంటుంది, ఇక్కడైతే నాకు అద్భుతంగా సమాధి కడతారు, ఇక్కడైతే మంచి పిరమిడ్ ఉంటుంది, జీవితాంతం భూమి అంతమైపోయే వరకు అవసరమైతే ఏదన్నా దాన్ని ఏమంటారు, శిథిలమైపోతే మళ్ళీ మళ్ళీ బాగు చేస్తారు, కాబట్టి నా శవం ఎక్కడుంటే బాగుండని కోరుకోలేదు. నేను నా స్వజనుల దగ్గరికి, నా ఆత్మ స్వజనుల దగ్గరికి వెళ్ళింది, నా ఎముకలు కూడా నా పితరుల దగ్గరికే వెళ్ళిపోవాలనుకున్న అని ఆలోచించారు ఆయన. అలాగే వెళ్ళిపోయింది. యోసేపు గారి ఎముకలు కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అనుకునే వారికి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ లోకం మీద మమకారం వద్దు. ఇక్కడ ఇది ఎంత గొప్ప స్థాయి అయినా మనల్ని మనం తగ్గించుకుంటే చాలా బాగుంటుంది కదా. మనం పత్రికలు కూడా చదువుతాం కదా, ముందు పైన గద్దె మీద కూర్చోవడం కంటే ఎక్కడో కింద కూర్చుంటే వాళ్ళొచ్చి మనల్ని తీసుకెళ్ళి పైన కూర్చోబెడితే ఘనత అని కదా. యోసేపు గారు అడిగితే అక్కడ కూడా ఉండేది, కానీ అక్కడికంటే కూడా తన పితరులు సమాధి చేయబడిన చోట, తన స్వజనులు ఉన్న చోట తన శల్యములు ఉండడం తనకి చాలా నచ్చింది. బహుశా ఆయన, అంటే నా అభిప్రాయం చెప్తా, ఆయన బ్రతికుండగానే ఇశ్రాయేలు ప్రయాణాన్ని చూడగలుగుతున్నారు కదా, ఆత్మతో మనోనేత్రంతో చూడగలుగుతున్నారు కదా. ఇప్పుడు మనోనేత్రంతో తాను చూసింది, ఇప్పుడు బ్రతికి లేకపోయినా వాళ్ళతో ఆయన ఎముకలు వెళుతున్నప్పుడు కూడా ఆయన కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా అప్పుడే ఫీల్ అయి ఉంటారు. అసలు ఎంతంత దూరం ఆలోచిస్తారా? ఎంత జాగ్రత్తలు కదండి. అసలు ఎంత నిజంగానే వాళ్ళ భక్తి, ఎందుకు వాళ్ళ జీవితాలు మనకు రాయించారు దేవుడు అంటే, అసలు వాళ్ళ పేర్లు తలుచుకోవడం కూడా మన బ్రతుకులు సరిపోవేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. ఎంత జాగ్రత్త అండి.
నేను ఎలా మరణిస్తాను, నేను మరణిస్తే నన్ను ఎక్కడ సమాధి చేయాలి, ఆ సమాధి కొరకు ఎలా కష్టపడాలి, ముందే అంత సిద్ధపరచుకొని అన్నిటినీ సిద్ధపడి చేయించి సుగంధ ద్రవ్యాలతో తన దేహాన్ని భద్రపరిచి వాళ్ళ చేత ప్రమాణం చేయించుకుని వాళ్ళు కూడా మరచిపోకుండా ఆ ప్రమాణాన్ని మోషే గారికి చెప్పి, మోషే గారు మరణించే ముందు యెహోషువ గారికి చెప్పి ఎంత జాగ్రత్త ఎంతగా ఆయన ప్రమాణం చేయించి ఉండకపోతే ఒకవేళ చేతులు మారుతూ వచ్చినా ఆ పెట్టె మాత్రం ఎక్కడ మిస్ కాకుండా చేరవలసిన చోటికి చేరింది. ఒకటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనము ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిన వారం. అలాని ఇప్పుడు సమాధులు పూజ చేస్తాము, మా పితరుల కోసం సమాధులు కట్టి అక్కడ భజన చేస్తాము కాదు. మన ఆత్మ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. మన దృష్టి ఎప్పుడు దాని మీదే ఉండాలి కదా. అదే కదా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారు చేసింది ఏంటి? పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. ఇక్కడే పాలు తేనెలు ప్రవహించేదే వాగ్దాన భూమి అయినప్పటికీ ఇది అసలైంది కాదనే వాళ్ళు బ్రతికారు. ఎన్నున్న వాళ్ళు అలాగే బ్రతికారు కాబట్టి వాళ్ళ జీవితాలు మనకి ఇప్పుడు పాఠాలుగా మిగిలాయండి, పాఠాలుగా మిగిలాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు నా దగ్గర నుండి వెళ్ళావు భూమి మీదకి, తిరిగి నా దగ్గరకే రావాలి. ఒకవేళ నువ్వు ఎక్కడైనా మర్చిపోతావేమో, ఒకసారి అబ్రహాము సమాధిని చూస్తావా, ఒకసారి శారా సమాధిని చూస్తావా, ఒకసారి యోసేపు సమాధిని చూస్తావా అని అడుగుతున్నారు ఆయన. మనం చూడాలా? ఇప్పుడు అవి చూడాలా? మన జ్ఞాపకాల్లో ఉందా? చెప్పాలి. చూడాలా? జ్ఞాపకాల్లో ఉందా? అమ్మో, జ్ఞాపకం ఉంచుకుంటే ఎలాగా? అది మన జ్ఞాపకాలలో నిత్యము ఉండాలి. అందుకే ప్రతిరోజు ప్రతి రాత్రి మనం పడుకునేటప్పుడు, ప్రభువా ఈ దినానికి నీ దృష్టికి అనుకూలంగా నేను జీవించానా లేదా, ఏమైనా పొరపాట్లు చేస్తే మన్నించండి, సరి చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వండి. ఒకవేళ ఈ రాత్రే నా జీవితంలో చివరి రాత్రి అయితే మంచి మరణము, నా మరణము ద్వారా అనేక మందికి పాఠంగా నా జీవితం ఉండేలా చేయమని మనం తప్పకుండా దేవుణ్ణి చెప్పండి, దేవుణ్ణి అడగవలసిన వారము. కాబట్టి ఆలోచించదు. నిజంగానే బైబిల్ గ్రంథంలో చాలామంది మనకి అరిమతయ్య యోసేపు గారు కనిపిస్తారు కదా. ఈ యోసేపు గారేమో జాగ్రత్త సుమా నన్ను తీసుకెళ్ళాలని చెప్పారు. ఆ యోసేపు గారు ఏం చేశారు? ముందే చక్కగా తొలిపించుకున్నాడట. ఏంటది? మామూలుగా ఆలోచిద్దాం. సమాధిని తొలిపించుకున్నాడంటే అది చక్కగా తొలిచినంత అన్ని రోజులు ఆయన అక్కడే ఉండుంటాడు. ఆ తర్వాత చనిపోయే వరకు కూడా ఏం చేస్తుంటాడు మీరు చెప్పండి? అంటే ముందు యేసుక్రీస్తు వారిని పెట్టేసరి కూడా సరిపోయింది, కానీ ప్రతిరోజు వెళ్ళి దాని చుట్టూ ఏమన్నా కంచె ఏమైనా పోయిందా, లేకపోతే గేదెలు ఏమైనా వెళ్ళి దాన్ని ఏమైనా పాడు చేస్తున్నాయా, దానికి వేసిన పెయింట్ని ఏమన్నా, అంతే కదా, బురద చల్లితే పోతా ఉంటుంది కదా, ఏమైనా పాడైందా అనుకొని, లేకపోతే ముందే కాస్త ఏమి తోయకపోతే వెళ్ళి కాసేపు ఆ సమాధి దగ్గర కూర్చొని ప్రశాంతంగా గడిపి వచ్చి ఉండొచ్చు కదా. ముందు కట్టుకుంటే అదే కదా జరిగేది. అంటే మరి ఆ యోసేపు గారికి కూడా ఏం లేదు, భయం లేదు. అందుకే ముందే సిద్ధపరచుకున్నాడు. ఇంకా చెప్పిన ఆయన ముందు సిద్ధపరచుకున్నాడు. అతనికి ముందే, మనం నిన్న ఇప్పుడు చదువుకున్నాం, ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు అన్నట్లు ముందుగా తన కొరకు తొలిపించుకున్న సమాధిని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వగలిగాడు. తను ముందు తొలిపించుకోబట్టే కదా ఇవ్వగలిగాడు. అన్నమాట అర్థమైందా? వాస్తవం చెప్పండి, ముందు అరిమిత యోసేపు గారికి తెలుసా నేను ముందు సమాధి కట్టించుకుంటే నా సమాధిలో పెట్టడానికి అవకాశం వస్తుందని మనకు తెలుసా? తెలీదు. తన ఇష్టపూర్వకంగా తను భద్రతగా ఒక మంచి సమాధిని కట్టించుకుని ఉంచుకున్నాడు. కానీ ఊహించకుండా జరిగింది ఏంటి అంటే, అతని కొరకు తొలిపించుకున్న సమాధి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపయోగపడింది. మన జీవితంలో కూడా కొన్ని పనులు మనం ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేస్తే అది మంచి పనికి ఉపయోగపడితే చాలా సంతోషిస్తాం కదా. కాబట్టి వారు ఆ రోజు చేసిన పనులు ఊరికే తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎవరైనా అక్కడికి వెళ్ళే సమాధి చేయబడడానికి ఇష్టపడ్డారు. కొంతమంది భక్తులు క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి ముందుగానే సమాధిని తొలిపించుకుని ఉంచుకున్నారు. కాబట్టి మన జ్ఞాపకాలలో ఉండాల్సింది, ముందు మనం సిద్ధపరచుకోవాల్సింది ఒకటి, మరణం అంటే రెడీగా ఉండాలి, మరణించిన నిత్య జీవానికి వెళ్ళే అర్హతను కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే మన పిల్లలు మనకు మంచి సమాధులు కడతారో లేదో తెలియదు కాబట్టి ముందే మంచి సమాధిని మనం సిద్ధం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పాలరాతితోటి, టైల్స్ తోటి, మార్బుల్స్ తోటి మన పిల్లలు కడతారా, ఏముందని తోసేస్తారేమో. అందుకే మనం ఏం చేయాలి? ఎవరికి నేను మాత్రం మా పాస్టర్ గారికి చెప్తున్నానండి, నాకు మంచి సమాధి కట్టండి ముందే, నేను చూసుకుంటాను చనిపోయే ముందని చెప్తున్నా. ఓకే. ఒకటి దేవుడు మనకు నేర్పుతున్నది ఏంటి అంటే, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని
విడవలసి. దానికి వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు. ఏ క్షణమైనా మనం మరణిస్తాం కాబట్టి మనం మరణిస్తే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేవారిగా మన జ్ఞాపకాలలో మనం ఆ విషయాన్ని ఉంచుకోవాలి అనే విషయం. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే వెళ్ళాలి అనే విషయాన్ని భక్తుల జీవితాల ద్వారా దేవుడు మనకి నేర్పిస్తున్న విషయం. ఈరోజు యోసేపు గారి శల్యముల ద్వారా నేర్పిస్తున్న విషయం కూడా అదే. కాబట్టి మనము దేనికి భయపడక్కర్లేదు. మనం భయపడితే సరైన రక్షణ అనుభవంలో మనం బ్రతకకుండా మన ఆధ్యాత్మిక జీవితం సరిగా లేకపోతే భయపడాలి తప్ప అన్ని విషయాల్లో దేవునికి నచ్చినట్లు మనం ఉంటే మాత్రం చాలా సంతోషంగాను చాలా ధైర్యంగాను మన ప్రయాణం కొనసాగాలి. చేద్దాము మరి అలాంటి ప్రయాణం? చెప్పండి, చేద్దామా? హ్యాపీగా చేద్దాము. దేవుడిచ్చే ఆ పరలోకం కొరకు ఎదురు చూద్దాము. అలానే ఇక్కడ ఒకవేళ అంత సంపాదించుకుని అవి కట్టించుకునే పరిస్థితులు మనకు లేకపోయినా మనం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఉన్నా లేకున్నా మన పోరాటం, మన ప్రయాస, మన మన గురి ఏదై ఉండాలి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేలా ఉండాలి అని దేవుడు నేర్పిస్తున్నారు. దాని మీద గురి పెట్టుకుని బ్రతుకుదాం. మరణిస్తే తండ్రిని చూసే అవకాశాన్ని చేజిక్కించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.